నమస్తే. ఎంపీ న్యూస్ మనపల్లి న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. తెలంగాణ 10 ఏళ్ల పండుగ నవశకానికి నాంది పలుకుతూ 11వ సంవత్సరానికి అడుగుపెడుతున్న ప్రజా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2, 2024. జయ జయ తెలంగాణ జనని జయకేతనం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిచే 9:30 గంటలకు గన్ పార్క్ అమరవీర స్తూపం వద్ద నివాళులు అర్పించుట, ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకావిష్కరణ మరియు గౌరవ వందన స్వీకరణ. అంబరన్ అంటే సంబరాలు. ట్యాంక్ బండ్ పై సాయంత్రం 5 గంటల నుండి ఉత్సవాలు, లేజర్ షో, ఫైర్ వర్క్స్, కార్నివాల్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. అందరూ ఆహ్వానితులే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు మరియు సాదర ఆహ్వానం. ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తారీఖు ఈరోజు ఆంధ్రజ్యోతిలో తెలంగాణ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వార్త మనం చూడవచ్చు. ఉద్విగ్న క్షణాలకు 10 ఏళ్ళు, నేటితో దశాబ్ది తెలంగాణ అవతరణ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. 1200 మంది, దాదాపుగా 1200 మంది ప్రాణత్యాగాలు చేస్తే, ఎన్నో సంవత్సరాలు కొట్లాడితే, తెగించి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చి ఇప్పుడు 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 11వ సంవత్సరం ఎంటర్ అవుతున్న వేళ అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చేస్తున్నది. మోదీ మ్యాజిక్, తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో 3వసారి ఎన్డీఏ. జూన్ 1వ తారీఖు దేశం మొత్తం ఎన్నికలు అయిపోయేసరికి సాయంత్రం 6:30, 7 గంటల ప్రాంతంలో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్లో దేశం మొత్తం చూస్తే లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏ అంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తున్నట్టుగా వార్త ఉంది. ఇండియా కూడామే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నట్టుగా సర్వే ఫలితాలు మొత్తం చెప్తున్నాయి. మరి ఓట్ల ఎట్లుంటుందో, ఓట్ల లెక్కింపులో ఎట్లుంటుందో చూడాలి. ఏపీలో టీడీపీ కూడా విజయం. ఎగ్జిట్ పోల్స్ నిన్న సాయంత్రం 6:30 డిజైన్ అయ్యాయి కాబట్టి ఎగ్జిట్ పోల్లో ఆంధ్రాలో మాత్రం టీడీపీ కూటమిదే విజయం అన్నట్టుగా మనకు వార్త ఉంది. వైసీపీ అక్కడ ప్రభుత్వం చేపట్టదు. టీడీపీ, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిదే విజయం అన్నట్టుగా ఎగ్జిట్ పోల్ వార్త మనం చూడవచ్చు. తెలంగాణలో నువ్వా నేనా. తెలంగాణలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఏమని చెప్తున్నాయంటే కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేను అంటున్నా తప్ప టీఆర్ఎస్ ఎక్కడో 3వ స్థానానికి వెళ్ళిపోయింది. టీఆర్ఎస్కు ఒక్కసారి కూడా రాదని తేల్చేసింది ఎగ్జిట్ పోల్స్. తెలంగాణలో కాంగ్రెస్ 10 స్థానాలు, బీజేపీ 6-7 స్థానాలుగా వచ్చినట్టుగా మనకు సర్వేలు వస్తున్నాయి. ఒక స్థానం ఎంఐఎంఐ వస్తున్నట్టుగా మనకి ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ మాత్రం 0 అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ తెలిపిన వార్త మనం చూడవచ్చు. సర్వసిద్ధం, ఓట్ల లెక్కింపుకు ఏర్పాటు పూర్తి. 4వ ఉదయం 8కి షురు. ఓట్ల లెక్కింపు 4వ తారీఖు అంటే ఎల్లుండి, రేపు బాగా ఎల్లుండి చేయడానికి అన్ని సర్వసిద్ధం ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్, ఎన్నికల సిఇఓ తెలిపినట్టుగా మన వార్త ఉంది. తీరను సమ్మక్క సారక్కను చంపిన రాజుగానే చూస్తా. మా తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం చార్మి ఉండడాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసేసిళ్ళు. ఎందుకనంటే సమ్మక్క సారక్కలను మన తెలంగాణ ఆడపడుచులు, వాళ్ళని చంపింది కాకతీయులే అని చెప్పి చెప్తున్న వార్త మనం చూడొచ్చు. అందుకే వాళ్ళను సమ్మక్క సారక్కను చంపిన రాజుగానే చూస్తే తప్ప ఒక రాజు లెక్క చూడను అని చెప్పిన వార్త మనం చూడొచ్చు. రాలేను, ఆవిర్భావ వేడుకలకు నన్ను ఆహ్వానించిన తీరు అవమానకరం. ఇక కేసీఆర్ అంటాడు, అయ్యా పెళ్లికి రమ్మని ఆహ్వాన పద్ధతి, పెళ్లికి వస్తే రావాలి లేదు కానీ నన్ను రమ్మన్న తీరు మంచిగా లేదు. ఇప్పుడు ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవం జరుగుతాయి, అందరు రమ్మన్నారు. అందులో విధంగా మాజీ ముఖ్యమంత్రి కాదని చెప్పేసి ఆహ్వాన పత్రిక ఇస్తే నేను రాలేను, నన్ను రమ్మన్న తీరు బాగలేదు. ఏందా కథలు? ఈ అధికారం పోయిన కాంచి కేసీఆర్కు అంత ఏం చేస్తాడో ఆయనకి అర్థం కావట్లేదు. ఈ విషయం ఏంటంటే ఆవిర్భావ వేడుకలు జూన్ 2వ తారీఖు చెప్తారు, పండుగ రోజు అందరూ సంబరంగా చేసుకుంటారు. నువ్వు కూడా 6 రోజు రావా అంటే రావు, లేకపోతే రాకుండా నువ్వు సపరేట్ చేసుకున్నా జూన్ 2వ తారీఖు చెప్తే సంబరం. నువ్వు జూన్ 1వ తారీఖే గన్ పార్క్ కాడికి వెళ్ళి కోవత్రాలు చెప్తాడు. ఇది ఎక్కడి కథ? పెళ్లి అప్పుడు పెళ్లి చేసుకోవాలి, వేడుక అప్పుడు వేడుక చేసుకోవాలి తప్ప వేడుక ముందు ఒకరోజు ముందే చేసుకుంటుంది. ఈ అలవాటు ఎక్కడంటే పాకిస్తాన్లో ఉంటుంది. పాకిస్తాన్లో ఉంటుంది. రేపు స్వతంత్రంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు కథ వాళ్ళు. ఇక ఆ విధంగా కేసీఆర్ చేసే కథ ఎట్లుండదు. నిన్న సాయంత్రం గన్ పార్క్ కాడికి వెళ్ళి క్రోవత్రాలి అమరవీర స్తూపం కాడ నివాళులు అర్పించడం చెప్తున్నారు. అమరవీరులకు నివాళులు అర్పించిన కోవత్తులు ఎవరు వద్దన్నారు కానీ అది ఏ రోజు చేయాలి? జూన్ 2వ తారీఖు మన పండుగ రోజు కాబట్టి ఆ రోజు చేస్తే అందరూ ఆహ్వానిస్తారు, అందరూ హర్షిస్తారు. అందరూ ఒకరు ముందు చేసి నన్ను పిలవడమే కరెక్ట్ పిలవలేదు, నేను అందుకే రాలేను, ఏందో ఆయన కథ. ఇక జనాలు చూడాలి. పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ నేడే.
పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నిక అది మన ఎంపీటీసీలో వేసిన ఎన్నికలు అప్పుడు మార్చిలో జరిగిన ఎన్నికలు ఏప్రిల్ 2వ తారీఖు కౌంటింగ్ ఉండే. అప్పుడు ఏమైంది, ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి అక్కడ కౌంటింగ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎన్నికల మీద కూడా లోక్సభ ఎన్నికల మీద పడతాని చెప్పేసి అప్పుడు ఆపేసి జూన్ 2వ తారీఖు కౌంటింగ్ చేయాలని చెప్పేసి, అంటే జూన్ 2వ తారీఖు ఇవాళ కౌంటింగ్, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉన్న వార్త మనం చూడవచ్చు. నేటి నుంచే T20 ప్రపంచ కప్, నేటి నుంచే T20 ప్రపంచ కప్ క్రికెట్ స్టార్ట్ అయిందన్న వార్త మనం చూడవచ్చు. అది ఎక్కడ, తొలి రోజు అమెరికాలో కెనడాలోని స్టార్ట్ అవుతుందని చెప్పిస్తున్న వార్త మనం చూడవచ్చు. ఇవి ఈరోజు వార్తలు.